డియర్ కంటెంట్ రైటర్స్, మీకు మాట, దయచేసి మీ రాజకీయ నాయకులకి మంచి రాతలు రాసివ్వండి. ఎదుటి వ్యక్తి మనసును గాయపెట్టే రాతలు మంచి పద్ధతి కాదు. మీ రాతలు ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిలిపేలా ఉండాలి. రేపటి తరానికి ఆదర్శంగా ఉండాలి. రేపటి తరం మనుషులు మనల్ని చీదరించుకునేలా ఉండకూడదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని రాయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆ రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బులు మీ ఇంట్లో వాళ్ళు తినడానికి మాత్రం పనికొస్తాయే తప్ప మీ భవిష్యత్తుని నిలుపుకోవడానికి అది పనికిరావు. మీరు చెడింది కాకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా పాడు చేసేలాగా మీ రాతలు ఉంటున్నాయి. ఎందుకు మీకు ఎదుటి వ్యక్తుల కుటుంబాల్లోకి ఎంటర్ అవ్వడం, వాళ్ళు తప్పు చేశారనడం, ఆ ఆడవాళ్ళని బయటకు ఎందుకు లాగుతున్నారు మీరు? రేపు మీరు తీసుకున్న డబ్బులకి మీ ఆడవాళ్ళని రేపు ఎవరు బయటకు లాగరా? ఎవరికి ఎంతమంది పెళ్ళాలంటే మీకెందుకు? ఎవరు తప్పు పని చేశారంటే మీకెందుకు? మీరు శుద్ధంగా ఉన్నారంటే అది చాలు. ఆలోచించుకోండి, ఇది పద్ధతిగా లేదు. ఇది గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తులైతే, అయ్యా నేను ఏదైనా మాట్లాడితే రేపు ఏదైనా అవుతుందేమో, మమ్మల్ని ఏదైనా కొడతారేమో, తిడతారేమో, లేదంటే మా ఉద్యోగాలు పీకేస్తారేమో అని అనుకోవచ్చు. పీకేయడం అంటే గుర్తొచ్చింది. ప్రతి ఒక్క రాతలో ఏం పీకారు, ఏం పీకారు, ఏం పీకారు, అసలు ఏంటిది? ఏం భాష ఇది? చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది. మీకు నేను అడ్వైజ్ ఇవ్వడానికి నేను రాలేదు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు ఉన్న రాతలు అసహ్యంగా ఉంటున్నాయి. ఇది అందరి తరపున నేను చెప్తున్నా. ఆలోచించుకొని మంచి రాతలు రాయండి.